హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విష్ణు అండ్ రుద్ర డైలీ రొటీన్ వ్లాగ్స్. నేను మీ రజిత. నేను ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ చేశాను. ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఇవి వేగాక 1 స్పూన్ నువ్వులు వేసుకున్నాను. ఆ తర్వాత తురిమిన ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఇవి బాగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ పల్లీలు, ఒక 6 జీడిపప్పు ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పెట్టుకున్నాను. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ని ముక్కలుగా తరిమి ఫ్రై చేసుకున్నాను. ఆనియన్ ముక్కలు ఫ్రై అయ్యాక ఒక మిక్సీలో వేసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసాను. ఆ తర్వాత ముందుగా వేంపి పెట్టుకున్న మసాలా దినుసులన్నిటినీ కలిపి మిక్సీలో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగినాక ఒక 3 బగారాకులు, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక తరిమిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. 1/2 కప్ ఆనియన్ సరిపోతాయి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆనియన్ని బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు జాగ్రత్తగా వేయించుకోవాలి. 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఆనియన్ బాగా గోల్డెన్ కలర్ రాగానే 1 స్పూన్ పసుపు వేసుకొని ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కడాయిలో వేసుకోవాలి. పచ్చివాసన వెళ్ళేంత వరకు 1 స్పూన్ కారం వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా ఉడికిన తర్వాత 1 కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇంకొక కప్పు పన్నీర్ ముక్కలు వేసుకొని జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఒక 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ రెడీ. ఇది చపాతీలో అయినా రైస్లో అయినా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.